నా పేరు లక్ష్మయ్య. ఎంత ఉంది? నాకిడ 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు. 5 ఎకరాలు నాకు ఇద్దరు కొడుకులు జాబు లేకనే వ్యవసాయం చేస్తారు. అగో అక్కడ ఆవుల చెడు, ఈడ 4 బోర్లు, వీడికెళ్ళి 4 ఎకరాలు పోతుంది. అది ఇలా మా వాళ్ళది అందరిది 10-20 ఎకరాలు పోతుంది, తలా 2 ఎకరాలు. నా ఒక్కదే 4 ఎకరాలు. ఈయన ఇల్లు కట్టుకున్నా, ఇన్ని చేసి 4 బోర్లు, ఆవుల చెడ్డు, పొలం, నా 2 కొడుకులు మంతా నాశనం చేయడానికనే తయారయ్యారు వీళ్ళు. చాలా ఘోరం ఇట్లా వీళ్ళు చేసడం, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసడం చాలా ఘోరం. ఇల్లు కూడా అగోది ఇల్లు కూడా మీరు చూడండి, ఇక్కడనే ఉంది పెద్ద ఇల్లు ఇక్కడనే ఉంది. ఆవుల షెడ్ ఉంది, ఇగో ఇటే బోర్ ఉంది, ఈయనే బోరు. పొలం చూడు, మా పత్తి చేను చూడు. మమ్మల్ని వీళ్ళు ఎంత ఘోరంగా నాశనం చేస్తారంటే అంత ఘోరంగా. ఇట్లా అయింది మరి. ఇప్పుడు రైతుల కోసం వచ్చింది కాంగ్రెస్ పాలనలో, రైతులందరూ సంతోషంగా ఉన్నారు. 10 సంవత్సరాలు గోసపడ్డారు రైతులు అని చెప్పి మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. 10 సంవత్సరాలు ఎంత సంతోషంగా ఉన్నారు రైతులు అంటే అంత సంతోషంగా ఉన్నారు. వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు కాలేదు, వీళ్ళు దొరల పాలనని కేసీఆర్ని బదలాం చేసారు. కానీ దొరగాడు ఆయన రైతు బిడ్డ, ఆయన ఏదన్నా రైతు బిడ్డ. ఆయన ఈ దుర్మార్గులు రైతు బిడ్డలు అని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఈ దుర్మార్గులు రైతు బిడ్డలు గారు, రైతుల దోసుకునే దుర్మార్గులు వీళ్ళు. రైతు బిడ్డ అంటే కేసీఆర్ గారు, దొరలు వీళ్ళు. రేవంత్ రెడ్డి కూడా రైతు బిడ్డనే నేను అంటే, కానీ రైతు బిడ్డకి ఇలా ఉంటుందా? రైతు బిడ్డ కేసీఆర్ గారు అలాంటి మెంట్ వేసిండు. ఒక 10% రైతులు పోతే 90% ప్రైవేటు భూములు పోకుండా గవర్నమెంట్ భూములు పెట్టాడు చూసిండు ఆయన. నువ్వు చూడలేదు, రైతు బిడ్డ అయితే నువ్వు చూడలేదు. వాళ్ళ సొంత సలాభాలు ఇప్పుడు రేవంత్ రెడ్డికి కానీ ఎమ్మెల్యేకి కానీ వాళ్ళ సొంత భూములకు తలగాలి. ఎందుకంటే నెక్స్ట్ మేము ఉండం, వాళ్ళు కన్ఫామ్ వాళ్ళు ఓకడం అంటే తెలుసు, వాళ్ళకు ఉండమని తెలుసు. ఈ ఎమ్మెల్యే మళ్ళీ గెలవాడు, ఈ సీఎం రేవంత్ రెడ్డి కూడా 5 ఏళ్ళు చేయడు. ఈయన ఎమ్మడే రైతులు ఎవడన్నా పోని మన ఏరియాలో రోడ్డు మనం అలాట్మెంట్ చేస్తేనే అవుతుంది. మళ్ళీ 10 సంవత్సరాలు గెలుస్తా అంటుండే. 10 సంవత్సరాలు కాదు, దమ్ముంటే ఇప్పుడు రాజీనామా చేసి మళ్ళీ గెలవని చూద్దాం. ఎమ్మెల్యే నారాయణ రెడ్డిని గెలవాను, ఆయన గెలవాను. ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి చిన్న పిల్లగా అనుకున్న సోయి లేదు. ఏంది ముఖ్యమంత్రి? ఉన్నోళ్ళని నాశనం చేసడం, ఇండ్లు గూల కొట్టడం, రైతులను చెడగొట్టడం. ఎవరి కొరకు అభివృద్ధి? మా రైతులు ఏమన్నా మా రైతుల పొలాలే తీసేసి మమ్మల్ని బిచ్చగాల లేక సంతలో జోలకేస్తే అభివృద్ధి ఎవరి కొరకు చేస్తున్నావు? మేమేమన్నా మీ దగ్గర నువ్వు మా పొలం గుంజుకున్నాక మా తాను గతే లేకవా? మేము అభివృద్ధి జరగాలంటే ఎంతో కొంతమంది మోసపోవాల్సిందే, కష్టపడాల్సిందే, గోసపడాల్సిందే అని మాట్లాడాలి. మరి వీళ్ళకి నువ్వేమిస్తున్నావు? మేము మోసపోతున్నావు. ఆ పైసలు ఎన్ని కోట్లు ఇస్తున్నావు? మేము ఇలా ₹1 కోటి పెట్టి ఎకరా కొన్నావు. నువ్వు 20 లక్షలు ఇస్తే నా 4 ఎకరాలు తిప్పి దిగితే నాకు 1/2 ఎకరా రాదు. ఇదేనా నేను బతికేది? నువ్వు చేతన 20 లక్షలకు ఎక్కువ నువ్వు. నేను ₹1 కోటి పెట్టుకున్నా. ఇది చావుకోల పొలం అయితే నేను 60-70 లక్షల నుంచి ₹1 కోటి పెట్టుకోను వాళ్ళ దగ్గర. నా పొలం నా కొడుకులో నేను కష్టం చేసుకొని. నువ్వు ఇలా 4 ఎకరాల పైసలు తిప్పి దిగితే ఒక 1/2 ఎకరా పైసలు ఇస్తలేవు. నేను ఏలాగా నువ్వు నా బాగుపడ్డాడు ధర్మత, నీకు ఎట్లా ధర్మత అవుతుంది? నీకు చేతనైతే నా 4 ఎకరాలు తీసుకొని 3 ఎకరాలు రూపాయి ఇయ్యకు, 4 తీసుకో, 1 ఎకరా నీ బొంద మీదనే వేసుకో. 3 ఇప్పి నాకు చాలు, 4 అవసరం లేదు, 3 ఇప్పి. అది మొగోడు అనుమాతం కూర్చుకొని ఒకటి తావాలంటే ఒకటి బతకాలంటే ఒకటి తావాలంటే సరే మేము ఇవాళ పొలాలు పోతున్నాం, పక్క పొలం ఉంది, సరే నువ్వు ఇచ్చే రేట్ కంటే మేము 4 అంతలు ఇస్తాం. ఇవ్వమని 1 ఎకరం ఇవ్వని ఏమన్నా ఏరిగల పోయినోడిని ఇస్తాడా? చానున్నోడు ఇస్తాడా? ఎవడియాడు? నువ్వు అందరిని ముంచి సావదెంగి మీరు ఎవడో మీదంగా బయటికి వెళ్ళి వచ్చి వాళ్ళు బాగుపడేది. కానీ ఈ పాలమూరు బిడ్డలు ఎవడు కోట్ల శ్రీమంతులు గారిడ. అందరూ బిచ్చగాలు కావాల్సిందే. రైతులు మెయిన్ బిచ్చగాలు కావాల్సింది రైతులు. మరి నేను పాలమూరు పులిని, నాకు అన్ని తెలుసు. పాలమూరు పులి ఎట్లనో అడ్డదారిలో వచ్చిండు. పాలమూరు పులి మళ్ళీ రాజీనామా చేసి గెలిస్తే పాలమూరు పులి సంగతి చెప్తుంది. కేసీఆర్ని బాగా బదలాం చేసి దాన్ని క్యాచ్ చేసుకున్నాడు. ఆయన అది ఎవరు దొర అని అందరు గుండెలలో నాడితే నిజంగానే దొర అనుకున్నారు ఆయన. కానీ దొంగ వచ్చినాక తెలుస్తుంది ఆయన దొరగాడు రైతు అని. దొరలు ఎవరు? వీళ్ళు. వీళ్ళ పాలసీ ఏంటంటే చిన్నకారు రైతులు, కాంగ్రెస్ గవర్నమెంట్ కు చిన్నకారు రైతులు బాగుపడితే వాళ్ళకి ఇష్టం ఉండదు. మేము మా జమానాలో మా నాయన జమానాలో పావుసేరు సారా ఓపిస్తే ఓటేసేది. ఇప్పుడు ఆ స్థాయిలో లేరు. ఈ చంద్రబాబు నాయుడు కానీ కేసీఆర్ వచ్చినాక రైతులు అనేది మొత్తం చైతన్యంగా వచ్చారు. ఏ గవర్నమెంట్ కూడా శాసించకుండా బతికే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు ఓర్స్తలేరు, గులాంగిరి చేసేటోళ్ళు లేకుండా అయ్యారు. గులాంగిరి చేయాలంటే అనగదొక్కాలి. అనగదొక్కాలంటే ఈ ప్లాన్ వేయాలి మనం. సరే పెద్దోని అనగదొక్కితే వాడు 50 ఎకరాలు 10 ఎకరాలు అయినా నీకు ఇనడాడు. కానీ చిన్నకాడు 2 ఎకరాలు వీకేస్తే వాడు మన దాన కొద్దిగా గొప్ప మనకు సహకరిస్తాడు, అణిగిమణిగి ఉంటాడు.
అనేది వీళ్ళ ప్లాను. వీళ్ళకి ఇందిరమ్మ రాజ్యం అంటుండు. ఇందిరామ్మ రాజ్యం లేదు అని బొంద రాజ్యం లేదు. ఇందిరామ్మ రాజ్యం, ఇందిరామ్మ ఏం చేసింది? పొలాలు ఇచ్చింది మాకిన కొనుక్కొచ్చి, ఈయన కొనుక్కొచ్చి ఏమైనా పొలాలు ఇచ్చిండు మాకు? ఇందిరామ్మ రాజ్యం కానికే ఏమిచ్చిర్రు? దున్నిన పంటకు యూరియా సంచులు ఎన్నికే శాతం అవుతలేదు. ఈ పొలాలు గుంజుకొని వచ్చిండు మొగోడు. యూరియా సంచులు కూడా అన్ని ఇస్తూనే ఉన్నాం కానీ కొద్దిగా ఓపిక లేదు రైతులకు, ముఖ్యంగా 8 గంటలు నిలవలేకపోతున్నారు అని చెప్తుండ్రు. 8 గంటలు నిలవలేకపోతుండు. వాళ్ళకి ఎవరికైనా ఎమ్మెల్యే కానీ రేవంత్ రెడ్డి కానీ ఏమైనా సోయి ఉంటే వరిసేలు నాటి 15 రోజులు అవుతుంది. ఇప్పుడు కూడా ఈ రైతులు ఇక్కడికి వచ్చే రైతులు, పిలుస్తూ వచ్చే రైతులు కూడా 20 సంచుల లైన్లోనే ఉండరు. ఇయ్యాల కూడా ఇప్పుడు ఆమనగాల కొంప సూసైడ్ కాడ 10 మంది రైతులు, మా ఊరిలో 10 మంది రైతులు లైన్లో కూర్చున్న ఒక ఈరసాంతి చూసుకుంటారా, పొలాలు చూసుకుంటారా అంటే వాళ్ళు ఈరసాంతులు కానీ ఇడిగిల పడ్డారు. వచ్చిన వాళ్ళు ఎట్లా మాట్లాడతారు కానీ మన ఈరసాంతులు పోతాయని. ఇవాళ కూడా 2 నెలలకు ఏరిచేస్తాడు ఎవడన్నా వర్షానికి పొట్టకు వచ్చింది లేదు. ఈ రోజు కూడా వంప ఆమనగాల నేను చూపిస్తా పైపు లైన్లు ఉందా లేదా ఏరియా దొరకక. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? వీళ్ళకు చేత కాదు, వీళ్ళకి చేసే హగ్గానే లేదు. వీళ్ళకి ఏమైనా ఎవరినంతటా దోసుకోవాలి. కింది కార్యకర్త నుంచి వీళ్ళకి దోసుకునే అలవాటు. కేసీఆర్ ఏం చేసేదంటే ఇవ్వని చేతులు పెట్టపోయేది, ఆయన్నే రాజు. చిన్నవాడు కూడా నేను ఉన్నా కానీ నీకేం పర్మిషన్ ఇవ్వకపోయేది. ఆయన ఏదున్నా ఆన్లైన్లో ఫిట్ చేసుకోవాలి, తెచ్చుకోవాలి. మధ్యవర్తి లేడు. వీళ్ళ దాంట్లో మధ్యవర్తులు ఉంటారు. అందరు దోసుకున్నాక ఏం మిగులుతుందా? నువ్వు 10 రూపాయలు విడుదల చేస్తే తలా రూపాయలు దిగితే నీకు గుండుస్తున్నా. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే పద్ధతులేవి. సరే, ఏదేమైనప్పటికీ మార్పు, ప్రధానంగా మార్పును కోరుకొని ప్రజలందరూ కూడా కాంగ్రెస్కు పట్టం కట్టారు. ఎట్లాంటి మార్పు వచ్చింది రైతుల జీవితాలలో? ముఖ్యంగా బోడగుండు కొట్టే మార్కు వచ్చింది. అందరికీ గుండు కొట్టే మార్కు వచ్చింది. ఏ గ్రామంలో పోయినా 90 మందిలో 10 మందికి వాళ్ళ సంఖ్య నాకుతారేమో కానీ 90 మంది ఈసారి చెప్పేసుకొని కొడతారు ఓటు అడిగితే. మరి ఏ ధైర్యంతో ఇంకా 10 సంవత్సరాలు నేనే గెలుస్తా అని చెప్పి మాట్లాడు? తెలియక ఎవడైనా అట్లే మేకపోతే గమ్మితో అట్లనే ఉంటుంది. నా ఇంకా 50 మంది వస్తున్నారు నరకుతా అనే ధైర్యం ఉంటుంది కానీ ఎవళ్ళే నన్న సంగతి అలా తెలుస్తలేదు. ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్ పెట్టవాను చూపిస్తారు ఆయన సంగతి ఏందో. సుతం పోటీ చేయవాను ఆ ఊళ్ళో అవసరం లేదు. ఈ గౌరిపల్లి నా ఊళ్ళో పోటీ చేయమని కాంగ్రెస్ సర్పంచ్ ఎవడో నామినేషన్ చేసి పోటీ చేయమని చెప్తా. అంత దూరం అవసరం లేదు. కాంగ్రెస్ సర్పంచ్ గౌరిపల్లి పోటీ చేపియమని. చెయ్యి గుర్తు నమ్మే పరిశక్తి లేదు. దొంగలు వాళ్ళు, మోసం చెప్తే కూడా పట్టించుకునేటట్లేదు వాళ్ళు. ఏంటికి లాభం వాళ్ళుండి, ఏంటికి లాభం వాళ్ళుండి, దొంగలుండి అవసరం లేదు. ఈ దొంగల రాజ్యం అవసరం లేదు. దొంగల రాజ్యం ఇది. ఈ దొంగలు ఇట్లా. ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నావు? ఈ RRR కి సంబంధించి మీ ఎమ్మెల్యేనే నాకు సంబంధం లేకుండా వచ్చింది, నేను ఆపలేను, కాకపోతే ఇంతో అంతో మాట్లాడే విషయంలో కొట్లాడుతా అంటున్నాడు. మరి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వేసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నది. మిమ్మల్ని అణిచివేస్తుందో, ఇంకేదన్నా చేసేస్తుందో, పోలీసు బలగాలను వాడుతుందో, ఏదన్నా చేసి వేస్తుంది. మరి దీన్ని ఎట్లా అడ్డుకుంటారు? అసలు ఏంది మీ దగ్గర ఉన్నదా అడ్డుకునే శక్తి ప్రభుత్వాన్ని? ఇక మేము పోరాడుతున్నాం. ఎమ్మెల్యే గారికి అన్ని తెలుసు కానీ తెలియనట్టు నటిస్తుండు. ఆయనకు అడ్డుకునే శక్తి నాకు లేదు అంటుండు. పైసలు ఇప్పిస్తా, పరిహారం ఎక్కువ ఇప్పిస్తాననికి మటుకు శక్తి ఉంటుందా? లేనివాడికి అది ఉండదు, ఇది ఉండదు, ఏది ఉండదు. ఇది పోయేది ఎట్లా, అది ఉండేది ఎట్లా? ఏది అని నాటకాలన్నీ అన్నీ తెలిసే, కాకపోతే దాన్ని ఏదన్నా ఒకటి చేసి పోయేటట్టు చేయాలనేది ఆయన కోరిక ఉంది కాబట్టి అట్లా మాట్లాడుతుండు. లేకపోతే పక్క ఎమ్మెల్యేలు మాట్లాడతలేరా? మేము అడ్డుకుంటాం, మంత్రితో మాట్లాడతాం, రైతులకు నష్టం జరగకుండా చేస్తాం, ఏడంగా వాళ్ళు ఆడంగా పెట్టేటట్టు చేస్తామని మాట్లాడుతారు. ఈయన ఎందుకు మాట్లాడతలేడు అట్లా? వీళ్ళకి కూడా పొలం ఉంది, పక్కనే 100 ఎకరాల పొలం ఉంది. వీళ్ళ హయాంలో కాకపోతే మళ్ళీ వీళ్ళు చేసుకోలేరు. ఏ గవర్నమెంట్ వచ్చి దూరంగా దింగుతుంది, ఎక్కువ దింగితే వీళ్ళకు రాదు. దానివల్ల ఆయన నేను అడ్డుకుంటా అంటలేడు కానీ పరిహారం ఎక్కువ పరిహారం ఇవ్వకపోతే మీ పొలం లాగానే రాని అన్నట్టు. ఆయన రాని అనే అవసరం లేదు. ఇవాళ అడ్డుపాటు మాతో పాటు వస్తుందో మేము కూడా తెలుసుకుంటాం కదా. పొలంగా రాని అనంత శక్తి నాకు ఆడుంటే ఇప్పుడు అసలు రాకుండా చేయొచ్చు కదా. మరి పరిహారం ఇవ్వకుంటే రాని అని అనేది అదే మాకు అనుమానం ఇప్పుడు వచ్చింది. పరిహారం రాకపోతే పొలంలాగా రాని అని అంటున్నావు కదా. మొదలే పొలంలాగా రానియకుండా మాతో పాటు అడ్డుపడితే మేము మీకు సహకరిస్తాం కదా. ఇట్లా ఉల్టా ఎందుకు మాట్లాడాలనేది మా అనుమానం. మాకు చాలా ఈయన వల్లనే జరుగుతుంది అనేది మా అనుమానం. ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేదైతే లేదు, ఎట్టి పరిస్థితులు ఇచ్చేయలేదు. పోరాటం చేస్తూనే ఉంటాం ఎంతకైనా సరే. రాళ్ళు వాతినా సరే ఎట్లయిన పని అట్లే అవుతుంది. ఇక సస్తే ఎట్లా వయసు అయిపోకొచ్చింది. సస్తే మన చేతులు చచ్చిపోతే ఎన్ని ఏళ్ళు అయినా కానీ చరిత్ర మిగులుతుంది కదా. కాంగ్రెస్ వచ్చి రైతులను చంపింది, భూములు గుంజుకుంటే అడ్డ వస్తే చంపిందని, అదైతే మిగిలిపోతుంది కదా. చూద్దాం ఎంత అయితే అంత అవుతుంది.